హాయ్ టు ఆల్. మనం ఈరోజు మహేశ్వరం which is located in south part of Hyderabad. మహేశ్వరం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్కి ఎందుకు హాట్ డెస్టినేషన్ మనము మ్యాప్లో చూడవచ్చు. మహేశ్వరం టౌన్ హైదరాబాద్కి సౌత్ పార్ట్లో ఉంది. సో ఈ మహేశ్వరం టౌన్ పొటెన్షియల్ ఏంటంటే, ఇక్కడ గ్రేట్ అడ్వాంటేజ్ ఏంటంటే రెసిడెన్షియల్ ప్లస్ కమర్షియల్ ల్యాండ్ అవైలబిలిటీ. సో ప్లెంటీ ఆఫ్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ల్యాండ్ ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది. ఇది ఒక గ్రేట్ అడ్వాంటేజ్. కనెక్టివిటీ విషయంలో చూసుకుంటే ఇది వచ్చేసి శ్రీశైలం హైవే నుంచి మహేశ్వరం 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. వెల్ కనెక్టెడ్ విత్ ఔటర్ రింగ్ రోడ్. తుక్కుగూడ ఎగ్జిట్ దగ్గర నుంచి మనము టువర్డ్స్ శ్రీశైలం హైవే తీసుకొని మహేశ్వరం కమాన్, శ్రీశైలం హైవే దగ్గర మహేశ్వరం కమాన్ నుంచి 6 కిలోమీటర్స్ పోతే మహేశ్వరం టౌన్ వస్తుంది. సో ఈ మహేశ్వరం టౌన్లో ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ప్రాస్పెక్ట్, ఫ్యూచర్ ప్రైజెస్, ప్రాపర్టీ ప్రైజెస్ ఎలా పెరిగే అవకాశం ఉంది, దానికి దోహదపడే కారణాలు ఏందో చూద్దాం. ముఖ్యంగా మహేశ్వరంలో ల్యాండ్ కనుక మనం చూస్తే మ్యాక్సిమం రెసిడెన్షియల్ జోన్ ల్యాండ్ అవైలబుల్ ఉంటుంది. రెసిడెన్షియల్తో పాటు మనం ఈ పిక్చర్లో చూడవచ్చు, ఇది హైదరాబాద్ మాస్టర్ ప్లాన్లో అలాట్ చేసిన ల్యాండ్ కేటగిరీ. రెసిడెన్షియల్తో పాటు కమర్షియల్ ల్యాండ్ కూడా ప్లెంటీ ఆఫ్ ల్యాండ్ అవైలబుల్ ఉంది. అంతేకాకుండా కనెక్టివిటీ విషయంలో ఇది వెల్ కనెక్టెడ్ విత్ రోడ్వే, ఎయిర్వే, రైల్వే. రోడ్వేస్ కనుక చూస్తే శ్రీశైలం హైవే, అట్స్ నేషనల్ హైవే 44 ORR దగ్గరలో. సో అన్ని విధాలుగా రోడ్తో కనెక్ట్ అయి ఉంది. ఎయిర్వేస్ కనుక మనం చూస్తే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జస్ట్ 20 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ మహేశ్వరం. హార్డ్లీ ఒక 30 మినిట్స్ టైం పడుతుంది రీచ్ అవ్వడానికి. సో అంతేకాకుండా రైల్వే తిమ్మాపూర్ దగ్గర, పుత్తూరు దగ్గర, HBL నగర్ దగ్గర మనకు రైల్వే కనెక్షన్ అవైలబుల్ ఉంది. సో కనెక్టివిటీ విషయంలో బెస్ట్ కనెక్టెడ్ విత్ ఆల్ పార్ట్స్ ఆఫ్ హైదరాబాద్. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎంప్లాయ్మెంట్. ప్రాపర్టీ యొక్క వాల్యూ పెరగాలి అంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది కంపల్సరీగా జరగాలి. దట్ ఈస్ ద మెయిన్ డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ ద ప్రాపర్టీ అప్రిషియేషన్. సో ఎంప్లాయ్మెంట్ విషయంలో మనం చూస్తే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆల్రెడీ ఎలక్ట్రానిక్స్ పార్క్ శాంక్షన్ చేయడం జరిగింది మహేశ్వరం దగ్గర, మహేశ్వరంలో. దీన్ని మన తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వాళ్ళు నియర్లీ 340 crores ఫండ్తో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం జరిగింది. అంతేకాకుండా విప్రో కంపెనీ ఒక 220 కోట్లు 220 crores రూపీస్ పెట్టి దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తుంది. వర్క్ ఫుల్ స్వింగ్లో జరుగుతుంది. మనం వెళ్ళి చూస్తే అక్కడ బిల్డింగ్స్, విప్రో బిల్డింగ్స్ మనం చూడొచ్చు. అంతేకాకుండా హండ్రెడ్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ అక్కడ రాబోతున్నాయి. థౌజండ్స్ ఆఫ్ జాబ్ క్రియేషన్ జరగబోతుంది. సో ఆల్రెడీ తెలంగాణ
స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ 340 crores పెట్టి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసింది. వర్క్ ఫుల్ స్వింగ్లో ఉంది. కంపెనీస్ ఆల్రెడీ విప్రో స్టార్ట్ చేసింది విత్ 220 crores ఇన్వెస్ట్మెంట్. అలాగే చాలా hundreds ఆఫ్ కంపెనీస్ రాబోతున్నాయి. థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అక్కడ క్రియేట్ అవ్వబోతుంది. సో అదొక మంచి ఎంప్లాయ్మెంట్ హబ్గా ఫ్యూచర్లో డెఫినెట్గా ఒక మంచి ఎంప్లాయ్మెంట్ హబ్ ఫర్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ. అంతేకాకుండా ఒక 20 kilometers రేడియస్ కనుక మనం చూస్తే టీసీఎస్ ఏరోస్పేస్ స్ట్రెచ్ ఉంటుంది. సో ఈ టీసీఎస్ ఏరోస్పేస్ ఉండడం వల్ల అక్కడ డిఫెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వబోతుంది. దగ్గరలో మనం చూస్తే ఫ్యాబ్ సిటీ, అంతేకాకుండా ఫార్మా సిటీ. సో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ సౌత్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, ఎస్పెషల్లీ ఆ శ్రీశైలం హైవే, ఆ మహేశ్వరంలో రాబోతుంది. ఈ మహేశ్వరం కనుక మనం చూస్తే దీని యొక్క పొటెన్షియాలిటీని కనుక చూస్తే మనం ల్యాండ్ అవైలబిలిటీ ఉండడం వల్ల, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉండడం వల్ల, అన్ని విధాలుగా కనెక్టివిటీ ఉండడం వల్ల నెక్స్ట్ హాట్ డెస్టినేషన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. అంతేకాకుండా స్కూల్స్, రెప్యూటెడ్ స్కూల్స్, కాలేజెస్ ఆ ఫెసిలిటీ ఉంటుంది. అంతేకాకుండా హెల్త్ కేర్ ఫెసిలిటీ కనెక్టివిటీ ఉంటుంది. బ్యాంక్స్ అండ్ మార్కెట్, షాపింగ్ మాల్స్ అన్ని విధాలుగా కనెక్ట్ అయ్యే విధంగా మనకు కనెక్టివిటీ ఉంది. ఎంప్లాయ్మెంట్, సో ఏదైతే డ్రైవింగ్ ఫోర్స్ డెవలప్మెంట్కి ఏదైతే డ్రైవింగ్ ఫోర్స్ అనుకున్నామో అన్నీ ఈ మహేశ్వరంకి ఉందన్నమాట. సో మనకు ఈ రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే పెద్ద ఇన్వెస్టర్లు, పెద్ద కార్పొరేట్ హౌస్లు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. విల్లా ప్రాజెక్టులు వస్తున్నవి. సో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ సౌత్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్కి రావడం జరుగుతుంది. ఈ మహేశ్వరం సిటీ ఓఆర్ఆర్కి, ఎయిర్పోర్ట్కి, ఎంప్లాయ్మెంట్ హబ్కి దగ్గరగా ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ అనలిస్ట్ యొక్క అంచనా ప్రకారంగా ఈ మహేశ్వరం ఒక శాటిలైట్ టౌన్గా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఎయిర్పోర్ట్ నుంచి మహేశ్వరం స్ట్రెచ్ కనుక మనం చూస్తే అరౌండ్ ఒక 20 kilometers రేడియస్ చూసుకుంటే దీన్ని మరో స్మార్ట్ సిటీగా డెవలప్ అవుతుంది. యాజ్ పర్ మాస్టర్ ప్లాన్, హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో ఉన్న పొందుపరిచిన డెవలప్మెంట్ యాక్టివిటీస్, ప్రపోజల్స్ అన్నీ కనుక ఎగ్జిక్యూట్ అయితే డెఫినెట్గా మహేశ్వరం ఫ్యూచర్ బ్రైట్గా ఉంటుంది. మహేశ్వరం స్ట్రెచ్ ఒక స్మార్ట్ సిటీగా తయారయ్యే అవకాశం ఉంది. సో అన్ని మెండుగా ఉన్న ఈ మహేశ్వరంలో లైక్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, కనెక్టివిటీ, ఎడ్యుకేషన్ అండ్ అదర్ ఫెసిలిటీస్ లైక్ హెల్త్ కేర్, షాపింగ్ రిలేటెడ్, ఇన్వెస్ట్మెంట్ బై ద కార్పొరేట్ హౌజెస్, విల్లా ప్రాజెక్ట్స్ ఇవన్నీ మనం చూస్తే మహేశ్వరం ఈజ్ ద ఫ్యూచర్ హాట్ స్పాట్ అండ్ ఫ్యూచర్ లైక్ హైటెక్ సిటీ అనుకోవచ్చు. ఎందుకంటే అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ చాలా తక్కువ. ఎట్ సైడు వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో ల్యాండ్ అవైలబిలిటీ, రెసిడెన్షియల్, కమర్షియల్ ల్యాండ్ అవైలబిలిటీ తక్కువ. ఎక్కువ ఏరియా బయో కన్జర్వేషన్ ఉండడం వల్ల నెక్స్ట్ పక్కనే ఉన్న ఏరియా మహేశ్వరం. ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ జస్ట్ 30 minutesలో మనము ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వచ్చు. జస్ట్ 20 kilometers అవే ఫ్రమ్ మహేశ్వరం. కాబట్టి వెల్ కనెక్టెడ్ విత్ ఓఆర్ఆర్, రైల్వేస్, ఎయిర్వేస్. సో అన్ని పాజిటివ్ యాంగిల్ ఉన్న ఈ మహేశ్వరంలో ఇన్వెస్ట్ చేయడం అనేది
చాలా ఉత్తమమైన డెసిషన్ అవుతుంది, ద బెస్ట్ డెసిషన్. ఒక్కసారి కంపెనీస్ అన్నీ వచ్చేసినాక, అక్కడ ఆపరేషన్ స్టార్ట్ చేసినాక, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యాక ల్యాండ్ రేట్లు మన కంట్రోల్లో ఉండవు. సో అఫోర్డబిలిటీ అనేది ఉండదు, కాస్ట్ పెరిగిపోతుంది. సో వీటన్నిటిని ఈ ఫ్యూచర్లో జరిగే పనులను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే ఇన్వెస్ట్ చేయాలి. దిస్ ఈస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అట్ మహేశ్వరం, which is the next hot spot, hot destination for real estate investment. సో ఇన్వెస్ట్ చేసే ముందు చేయాలి అనుకుంటే ప్రిఫరబుల్లీ హెచ్ఎండిఏ గవర్నమెంట్ అప్రూవల్ ఉన్న ప్రాజెక్టులో చేయండి. ఈ విధంగా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ని బెస్ట్ రేట్ ఆఫ్ రిటర్న్ జనరేట్ చేసేటట్టు, మీ ఇన్వెస్ట్మెంట్ మల్టిపుల్ అయ్యేటట్టు ప్లాన్ చేయండి. సో ఇన్ఫర్మేషన్ మీకు పనికొస్తుంది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.